అడవి ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకునే వాళ్ళం. ఇవాళ అందరికీ పొద్దున బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు, సార్ మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి సార్, సిరిపూర్ కాకతీయ 3.5 hours పడుతుంది సార్ అని చెప్పన్నాడు. నువ్వు ఎన్ని రోజులే పోక అన్న, నేను చాలా రోజులే సార్ పోక అన్నాడు. నువ్వు ఒక చాలా రోజులే, నేను మొన్న వేసిన 3.5 గంటలు అవసరం లేదు, గంటన్నరలో మనం పోతాం అని చెప్పి గంట ముందే మీకంటే ముందే వచ్చిండి. గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటూ వాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ వాడితే మధ్యాహ్నంకే చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇట్లా 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు, ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం.